వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మనం బేస్ సెట్టింగ్స్ ఎలా చేసుకున్నాం అనేది చూద్దాం. ఇది ఆర్డినో యూనో. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని బాక్స్ సైజులో ఇట్లా కింద నుంచి 4 గేర్ మోటార్స్ పెట్టుకోండి. ఇక్కడొకటి 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 ఇక్కడొకటి. ఈ వీల్స్ ఉంటాయి కదా, ఇవి మనం ఇక్కడ పెడతాం. సో దీని పాజిటివ్ నెగిటివ్, దీని పాజిటివ్ నెగిటివ్, కింద దీని పాజిటివ్ నెగిటివ్, దీని పాజిటివ్ నెగిటివ్ అన్నిటినీ లోపల తీసుకొని, సో ఇట్లా లోపల ఇక్కడ నుంచి ఇట్లా లోపల తీసుకొని వైర్స్ ఇట్లా లోపల తీసుకున్న తర్వాత ఇక్కడ ఉందిగా ఇట్లా అన్ని లోపలికి తీసుకొని పాజిటివ్ నెగిటివ్ ఇట్లా నా దగ్గర సేమ్ వైర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా నెగిటివ్కి ఇట్లా ముడేసాను. సో ఇప్పుడు మనం మోటార్ డ్రైవర్ విషయానికి వస్తే ఇక్కడ మన పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్లో ఇటుది ఈఎన్బి లాస్ట్ ఇటు చివరిది, ఇది ఈఎన్బి, ఇటు చివరిది ఈఎన్ఏ, ఇక్కడ 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 ఉన్నది ఈఎన్ఏ, చివరిలో ఉన్నది ఈఎన్ఏ, ఈ చివరిలో ఉన్నది ఈఎన్బి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇన్ 1, ఇన్ 2, ఇన్ 3, ఇన్ 4 అనేది పాస్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఫస్ట్ నట్ అనేది 5 వాట్స్, ఇక్కడ ఉన్న మిడిల్ నట్ అనేది జిఎండి, ఇటుది 12 వాట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది అవుట్ 1, ఇది అవుట్ 2, మళ్ళీ ఇది అవుట్ 3, ఇది అవుట్ 4. సో ఈ కనెక్షన్స్ నేను చెప్తాను ఎలా చేయాలనేది. చూడండి, ఇక్కడ 5 వాట్స్ జిఎండి 12 వాట్ అని ఇక్కడ రాసి 12 వాట్ ఇది. సో దీనికి మనం ఫస్ట్ జంపర్ వైర్ యాడ్ చేద్దాం. చూడండి ఇట్లా సో ఇప్పుడు ఈ కనెక్షన్స్ అన్నీ నేను ఇక్కడ ఇచ్చుకున్నా. 12 వాట్ రెండిటివి ఒక వైరు చేసుకోండి. మళ్ళీ జిఎండి నుంచి ఒక జంపర్ వైర్తో హెల్ప్ తీసుకొని ఇంకోటి జిఎండి దగ్గర ఇక్కడ నుంచి తీసుకోండి. ఇది ఎక్కడ యూజ్ చేయాలని చెప్తాను. నెక్స్ట్ మన అవుట్ 3 ఉంటుంది కదా, అవుట్ 3 ఏం చేయాలంటే మనకు రైట్లో ఉన్న మోటార్ దగ్గర నెగిటివ్కి యాడ్ చేయాలి. నెగిటివ్ నెక్స్ట్ అవుట్ 4 దగ్గర మనం పాజిటివ్ రెండింటిని యాడ్ చేస్తాం. 2 మోటార్ల పాజిటివ్ టర్మినల్స్ని యాడ్ చేయాలి. సో గాయ్స్, ఈ అవుట్ 3, 4 నెగిటివ్ వైర్స్కి మోటార్ రైట్ సైడ్వి, మళ్ళీ రైట్ సైడ్ మోటార్స్ పాజిటివ్ అంటే అవుట్ 3కి పాజిటివ్ వైర్స్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అవుట్ 1, అవుట్ 2కి మన అవుట్ 1కి ఏమో పాజిటివ్, అవుట్ 2కి నెగిటివ్ పెట్టేసినాక ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ గైస్, మంచిగా టేప్తోని కవర్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడైతే మంచిగా టేప్తో మొత్తం కవర్ చేసుకున్నాక ఈ ఈఎన్ఏని మనం ఇక్కడ ఉన్న ఫస్ట్ ఉన్న పిన్ ఈఎన్ఏ అని ఉంటుంది. ఆ ఈఎన్ఏ అనే పిన్ని మనం D9 ఆర్డినో బోర్డ్లో D9 దగ్గర కనెక్ట్ చేస్తాం. చూడండి, కనెక్ట్ చేసుకున్న గ్రీన్ కలర్ ఈఎన్ఏ, మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను. ఇక్కడ ఆర్డినో బోర్డ్లో D9 పిన్ దగ్గర మనం కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈఎన్బి D10 దగ్గర, ఈఎన్బి D10 పిన్ దగ్గర కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ 2 పిన్ ఈఎన్ఏ ఈఎన్బిని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ 1ని D3 పిన్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. D3 పిన్ దగ్గర కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఇన్ 2ని D4 దగ్గర, నెక్స్ట్ ఇన్ 3ని D
5 దగ్గర. నెక్స్ట్ ఇన్ 4ని D6 దగ్గర. చూపిస్తాను. ఇక్కడ చూపెట్టిన విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న మన మోటార్ డ్రైవర్ G&Aని మనం ఆర్డినో యూనో G&Aకి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ G&A ఉంటుంది. పిన్ దగ్గర కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న 5 వాట్ పిన్ని కూడా మనం ఆర్డినో పిన్ దగ్గర 5 వాట్ పిన్ దగ్గర మనం పెట్టేయాలి. పెట్టేస్తే అయిపోద్ది. నెక్స్ట్ మనకు మిగిలింది కోడింగ్ ఒక్కటే. కోడింగ్ కన్నా ముందు ఫస్ట్ బ్యాటరీ కనెక్షన్ చెప్తాను. సో నేనైతే 6 వాట్ బ్యాటరీ అయితే వాడుతున్నాను. అసలు మనకు కావాల్సింది 12 వాట్ బ్యాటరీ. సో నెక్స్ట్ నాకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి 6 వాట్తో చేసి తర్వాత ఇంకో బ్యాటరీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు దీని కనెక్షన్ చెప్తాను. ఈ 5 వాట్ అండ్ 6 వాట్ వైర్స్ని ఇక్కడ తెచ్చి ఇక్కడ కనెక్షన్ ఇవ్వండి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన ఇలా ఒక బటన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం దీనికి కోడ్ ఎక్కిద్దాం. కోడ్ని మనం దీనిలో అప్లోడ్ చేసిన తర్వాత మీకు టైర్స్ పెట్టి అది ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాం. సో గైస్ ఇక్కడ సెలెక్ట్ బోర్డ్స్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఫస్ట్ ఆర్డినోకి ఉన్న మన CPUకి కేబుల్ ద్వారా కనెక్షన్ చేయించుకోవాలి. తర్వాత ఇక్కడ సెలెక్షన్ బోర్డ్స్ దగ్గర పోయి ఇక్కడ సెలెక్ట్ అదర్ బోర్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం యూనో అని కొట్టండి, వస్తుంది ఆర్డినో యూనో. సో సెలెక్ట్ చేసుకున్నాక ఓకే వస్తాయండి. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ కింద ఒక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మీ ఇట్లా టూల్స్ అని ఉంటుంది ఇక్కడ పైన. ఈ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కింద ఇక్కడ పార్ట్ అని ఉంటుంది. ఆ పార్ట్స్ దగ్గర COM4 నాది పార్ట్ COM4 కాబట్టి COM4 సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ ఇచ్చిన కోడ్ మొత్తాన్ని ఎరేజ్ చేసి నేను ప్రొవైడ్ చేసిన కోడ్ని మీరు పేస్ట్ చేయండి. కోడ్ని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. దీన్ని కాపీ చేసుకొని ఆర్డినో ఐడిలో పేస్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది, అప్లోడ్ అవుతాయండి. సో గైస్ అప్లోడ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఏం ఎర్రర్ రాలేదంటే అప్లోడ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వైర్ని పీకేసినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టిన బటన్ని ఆన్ చేసినాం అనుకోండి, చూడండి మొత్తం మోటార్స్ అన్నీ తిరుగుతున్నాయి. మీకు టైర్స్ పెట్టి చూపిస్తాను ఒకసారి. చూడండి గైస్, ఇక్కడైతే మీరు చూసినట్టయితే మొత్తం టైర్స్ అన్నీ అయితే తిరుగుతున్నాయి. చూడండి ఇటు సైడ్ కూడా తిరుగుతున్నాయి. ఇటు సైడ్ చూడండి అక్కడ మనకు ఈ రైట్ సైడ్ ఉన్న టైర్స్ కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ ఇది కూడా తిరుగుతుంది. ఇట్లా మన రోబోట్ మనం సేవ్ చేసిన డేటాతో పట్టుకొని ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి పోతుంది. ఫుల్ వీడియో మేము దీని తర్వాత ఇంకో పార్ట్లో దీనికి ఇంకో ఫుల్ వీడియో చేస్తాం, దీన్ని ఎలా డెకరేషన్ చేద్దాం అనేది. దానికోసం వెయిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.